వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ తయారు చేసుకునే విధానం చూసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ముందుగా కడిగి తరిగినామండి, శనగపిండి, పచ్చిమిర్చి, బియ్యం పిండి, జీలకర్ర, ఆనియన్స్, కారం, సాల్ట్, వంట సోడా కూడా కొంచెం యూజ్ చేసుకుందామండి. ఇప్పుడు పిండి కలుపుకునే విధానం చూసుకుందామండి. జల్లించిన పిండి అండి, శనగపిండి, ఒక 5 స్పూన్స్ బియ్యం పిండి, తర్వాత క్యాబేజీ వేసుకుందామండి. ఇది ముందుగా మనం శుభ్రం చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి కడిగి కట్ చేసి వేసానండి, ఓన్లీ టేస్ట్ కోసమే. ఆనియన్స్ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, మన ఇష్టం అండి, ఒకవేళ వేసుకోవాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ అండి. చిటికెడు వంట సోడా. ఈ వంట సోడా ఆప్షన్ అండి, ఎందుకంటే మనం ఆయిల్ వేడి చేసుకొని వేసుకుంటే ఈ సోడా అవసరం లేదు టైం ఉంది అంటే అలా వేసుకోవాలి, టైం లేదంటే ఇలా తినే సోడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలండి. ఇక ఈ విధంగా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ యూజ్ చేసుకోవద్దండి, దీని ద్వారానే మనకు వాటర్ వచ్చేస్తుంది. కొంచెం మనం లైట్గా కలుపుకోవాలి అంతే. ఇలా మనం కలుపుతుంటేనే ఇట్లా తడిలాగా అయిపోతుందండి పిండి, ఇలా అయిపోతుంది. తర్వాత మనం కొంచెం వాటర్ యూజ్ చేసుకుందాం. ఇందులో కలర్ కోసం కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చండి. ఇలా మనం పిండి కలుపుతుంటే ఇలా ముద్దలా అయిపోతుందండి. కొంచెం లైట్గా కలుపుకుందాం వాటర్ మనం. కొంచెం లైట్గా చల్లుకోవాలండి వాటర్, మరీ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు 20 మినిట్స్ మన సైడ్కి ఉంచుకుందామండి. ఎందుకంటే పిండి మంచి నాంతనే మనకు మంచిగా వస్తుంది, కాబట్టి మూత పెట్టుకొని సైడ్కి ఉంచుకుందాం. పిండి నానబెట్టుకొని 20 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు క్యాబేజీ పకోడీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడింది కదండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పిండి ఇందులో వేసుకుందాం. మరి హైలో పెట్టి కాల్చొద్దండి, మాడిపోతుంది, లోపల ఉడకదు. పకోడీ కొంచెం వేగాక తిప్పి వేసుకున్నామండి. పకోడీ మంచిగా వేగిందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి వేసుకోవాలి. స్టవ్ను హైలో పెట్టకుండా నార్మల్లో పెట్టి మిగతా పిండి వేసుకుందామండి.
విధంగా తీసుకోవాలండి. చూడగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. కరకరలాడే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంది. మీకు తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.